మొదట గృహిణులుగా మాత్రం పరిమితమైన వాళ్ళకి మహిళలు ఉన్నతంగా అంటే రాజకీయం అంటే మహిళలకు సంబంధం లేదన్న స్టేజ్ నుంచి ఇక పైన సరికొత్త విప్లవం ఇది. బోలెడన్న అవకాశాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా అందిపుచ్చుకుంటారు. ఇప్పుడు ఇదివరకు ఉద్యోగాల్లో ప్రిఫరెన్స్ మగవాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఎందుకని పొద్దునుండి రాత్రి దాకా కష్టపడతారు, లేడీస్కి వచ్చేటప్పటికి నెలసర్లని లేకపోతే ఇంకోటని వాళ్ళకి కొంచెం ఇట్లా ఉంటాయి. ఇవాళ రోజున ఫస్ట్ ప్రయారిటీ అమ్మాయిలకి ఇస్తున్నారు. రేపు ఇక్కడ కూడా అదే జరుగుతాయి. ఒక రకంగా రాజకీయ పార్టీలు కూడా మహిళా నాయకురాలను తయారు చేసుకుని పెంచుకుంటారు. సార్ ఇంకొక విషయం, ఎప్పుడు కూడా 100% పోలింగ్ పర్సెంట్ అనేది ఉండదు. ఇప్పుడు మహిళలకి రిజర్వేషన్లు పెంచడం, ఎక్కువ మంది వాళ్ళని తీసుకురావడం వల్ల ఎక్కువగా పోలింగ్ శాతం ఓటు వేయడానికి మహిళలు ఏమన్నా ఎక్కువగా వచ్చే అవకాశం ఏమైనా ఉంటుంది? ఏముండదండి, బేసిక్ గా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. 10% ఓటింగ్ అసలు కౌంట్ అయ్యకూడదు. వాళ్ళు డ్యూయల్ ఓటింగ్ లేదా చనిపోయిన వాళ్ళ ఓట్లు ఇట్లా లెక్క ఉంటాయి, దొంగ ఓట్లు ఇవి. కాబట్టి ఒక నియోజకవర్గంలో 10% ఓట్లు లేని కిందే లెక్క. మనకి తెలుగు రాష్ట్రాల్లో చూస్తే 75 నుంచి 80% దాకా పోలింగ్ అవుతుంది. అంటే మనం చాలా ప్రోగ్రెసివ్ గా ఉన్నాం ఆల్రెడీ. ఒక 10% మందే తప్పుకుంటున్నారు. ఈ 10% మంది ధనిక వర్గాలు, అబో మిడిల్ క్లాస్. వీళ్ళు మా గవర్నమెంట్ తో ఏం పని, ప్రజాప్రతినిధి మేము ఎంత చెప్తే అంత అనేటటువంటి, లేదా మా డబ్బులు పడేసి పని చేసుకుంటాం అనే లెక్కన ఉంటారు. ఈ ప్రజాస్వామ్యం అంటే వాళ్ళకి ఆట వస్తుంది.